హలో స్టూడెంట్స్, నెక్స్ట్ మనం సింగిల్ ఎంట్రీ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేటువంటి చూద్దాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేటువంటి ప్రొసీజర్ ద్వారా మెథడ్ ద్వారా మనం సింగిల్ ఎంట్రీ సిస్టంలో ప్రాబ్లమ్స్ అనేటువంటి ప్రాఫిట్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ముందుగా ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఎలా చేయాలి ఏంటి అనేటువంటి. సో ప్రసాద్ మెయింటైన్స్ బుక్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. He gives you the following information. So capital as on 1/1/2019 1,80,000. Capital as on 31/12/2019 2,20,000. So during the year drawings 20,000. Capital introduced in 2019 40,000. So you are required to calculate profit made by Prasad in the year 2019. So ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. ఇక్కడ ఇది మనకు 31/12/2019. సో ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే క్లోజింగ్ డేట్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో క్లోజింగ్ డేట్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాపిటల్ అంటున్నాడు కాబట్టి ఇది మనకు క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. సో క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. సో మనకు తెలుసు కదా, ఫార్మాట్ నేర్చుకున్నారు అందరూ. సో ఫార్మాట్ నేర్చుకున్న తర్వాత ఈ వీడియోస్ చూడమని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. బికాస్ ఆ ఫార్మాట్ని బేస్ చేసుకొని ఈజీగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో మనకు కావాల్సింది ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్. అదేవిధంగా ఇక్కడ ఓపెనింగ్ డేట్. సో ఇది ఓపెనింగ్ డేట్ని ఇండికేట్ చేస్తుంది ఫైనాన్షియల్ ఇయర్కి. సో కాబట్టి ఇది ఓపెనింగ్ క్యాపిటల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్. సో ఫార్మాట్లోకి వెళ్దామా? రైట్. సో సొల్యూషన్. Statement of profit or loss of Mr. Prasad for the year ending 31st December 2019. So particulars, inner column ఇది amount and amount. సో ఇన్నర్ కాలం ఎప్పుడు యూస్ చేయాలి, అవుటర్ కాలం ఎప్పుడు యూస్ చేయాలి అనేటువంటిది నేను చెప్తాను. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా వినండి. సో కొంతమంది ఇన్నర్ కాలం ఎప్పుడు యూస్ చేయాలో, అవుటర్ కాలం ఎప్పుడు యూస్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సింగిల్ ఎంట్రీ సిస్టంలో. సో ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు నేను కంపల్సరీగా మెన్షన్ చేస్తాను. సో ముందుగా మనకు ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ ప్రకారంగా మీరు క్వశ్చన్ ఆ ఫార్మాట్ని మైండ్లో అనాలిసిస్ చేస్తూ ఆన్సర్లోకి రండి. సో ఫస్ట్ మనకు కావాల్సినటువంటి ఏంటి అంటే క్లోజింగ్ క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్ మనకు డేట్ ఏంటంటే ఈ ప్రాబ్లం ప్రకారంగా 31/12/2019. సో ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడు క్లోజింగ్ క్యాపిటల్? 2,20,000. సో కంపల్సరీగా ఫార్మాట్ అనేటువంటి ఖచ్చితంగా నేర్చుకొని ఉండండి. 2,20,000. దీని తర్వాత నెక్స్ట్ ఫార్మాట్ ప్రకారంగా మనకేముంది అంటే యాడ్ డ్రాయింగ్స్. సో యాజ్ పర్ ఫార్మాట్ డ్రాయింగ్స్ని యాడ్ చేసుకోవాలి. సో డ్రాయింగ్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఎంత ఉంది? 20,000 డ్రాయింగ్స్ అనేటువంటి ఉంది. సో యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకుంటే సో 2,40,000 అనేటువంటి రావడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్ మనకు ఈ తర్వాత కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో యాక్చువల్గా ఫార్మాట్లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా ఉంది, బట్ కానీ ఈ ప్రాబ్లంలో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇవ్వలేదు. అందువల్ల ఓన్లీ డ్రాయింగ్స్ మాత్రమే ఇచ్చాడు కదా. సో డ్రాయింగ్స్ మాత్రమే తీసుకుందాం. సో ఇప్పుడు ఇన్నర్ కాలం నేను ఎందుకు యూస్ చేయలేదో చెప్తాను. సో యాక్చువల్గా డ్రాయింగ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ రెండు ఉన్నాయి మనకు. యాక్చువల్గా ఫార్మాట్ ప్రకారంగా డ్రాయింగ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఈ రెండు వాల్యూస్ వచ్చాయనుకోండి, అప్పుడు ఇన్నర్ కాలంని యూస్ చేసుకోవాలి. సో రెండు వాల్యూస్ ఉన్నప్పుడు, యాడ్లో 2 పాయింట్స్ ఉన్నప్పుడు అప్పుడు ఇన్నర్ కాలం యూస్ చేసుకోండి. లేకపోతే ఇన్నర్ కాలంతో పని లేదు, డైరెక్ట్గా అవుటర్ కాలమే తీసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఫర్దర్గా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ లేదు, వదిలేసేయండి. తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే అడిషనల్ క్యాపిటల్ని మైనస్ చేయడం. సో ఫార్మాట్ మైండ్లో పెట్టుకొని ప్రాబ్లమ్స్ చేయండి. సో ఇంట్రెస్ట్ అడిషనల్ క్యాపిటల్ ఎంత ఉంది? 40,000. సో 40,000ని మైనస్ చేద్దాం. సో మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 2 lakhs. ఇప్పుడు ఈ 2 lakhsని మనం ఏమని పిలుస్తాము అంటే
అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ అంటాం. అంటే ఇప్పుడు మనకు ఒక పర్టికులర్ ఇయర్లో అంటే 2019 పీరియడ్లో క్యాపిటల్లో క్లోజింగ్ క్యాపిటల్లో ఏవైతే కలిసి ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ రికార్డ్ చేసుకోవడం వల్ల ఫైనల్గా మనకు అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ అనేటువంటి రావడం జరిగింది. అంటే ఇప్పుడు డ్రాయింగ్స్, అడిషనల్ క్యాపిటల్ వీటన్నిటిని తీసేసినాం. డ్రాయింగ్స్, అడిషనల్ క్యాపిటల్ని వీటిని పక్కన తీసేసినాం. సో ఇప్పుడు మనకు అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ 2 lakhs వచ్చింది. సో ఇప్పుడు మన దగ్గర మనం ఏం చేయాలంటే నెక్స్ట్ చేయాల్సింది ఓపెనింగ్ క్యాపిటల్ని మైనస్ చేసుకోవడం. సో ఓపెనింగ్ క్యాపిటల్ని మైనస్ చేసుకోండి. ఓపెనింగ్ క్యాపిటల్ని మైనస్ చేసుకుంటే అందులో నుంచి ప్రాఫిట్ అనేటువంటిది లేదా లాస్ అనేటువంటిది మనకు బయటకు రావడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ వీడియో, నా ప్రీవియస్ వీడియోలో నేను నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అది ఒకసారి జాగ్రత్తగా వినండి, ఎందుకు అలా తీసుకుంటున్నాం ఏంటి అనేటువంటిది. రైట్, ఇప్పుడు మనకు ఓపెనింగ్ క్యాపిటల్ వాల్యూని ఇక్కడ డిడక్ట్ చేస్తే సో మనకి ఎంత ఉందంటే 1,80,000 ఉంది. ఈ 1,80,000ని తీసేస్తే మనకు ఇక్కడ 20,000 రూపీస్. సో ఇది ప్లస్లో వచ్చింది. సో ప్లస్లో వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమని పిలవాలి? నెట్ ప్రాఫిట్ అని పిలవడం జరుగుతుంది. సో దీన్ని నెట్ ప్రాఫిట్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. సో ఇలా సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఈ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ద్వారా ప్రాఫిట్ అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. రైట్, ఇంకొక ప్రాబ్లంలోకి వెళ్దాం. సో దీన్ని నోట్ చేసుకోండి, వీడియో స్టాప్ చేసి నోట్ చేసుకోండి. సో మీరు కంపల్సరీగా ఫార్మాట్ మైండ్లో ఉండాలి. ఆ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్మాట్ని బేస్ చేసుకొని క్లియర్గా సొల్యూషన్ చేసేయవచ్చు. సో ఇది మనకు 5 marks ఈజీగా వచ్చినట్టే. సో ఇక్కడ ప్లస్లు మైనస్లు కొద్దిగా జాగ్రత్త పడండి. సో ప్లస్లు మైనస్ల దగ్గర జాగ్రత్తగా డీల్ చేయండి. సో ప్లస్ రాసి మైనస్ చేయడం, మైనస్ రాసి ప్లస్ చేయడం అనేటువంటి మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి. సో అప్పుడు ప్రాబ్లం రాంగ్ అయ్యే అవకాశమే ఎక్కువ. రైట్, నెక్స్ట్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ supplied by Uday for the year 2020. Calculate profit or loss. So capital as on 1/1/2020 2,65,000. Capital as on 31/12/2020 1,70,000. So drawings during the year 2020 55,000. Additional capital brought in 40,000. సో ఇది మనకు క్వశ్చన్. ఇది మనకేమవుతుందంటే క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది, ఇది మనకేమవుతుందంటే ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. సో ఓపెనింగ్ డేట్లో ఉన్నటువంటిది ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ డేట్లో ఉన్నటువంటి క్లోజింగ్ క్యాపిటల్. ఓకే, రైట్. అండ్ నా స్మాల్ రిక్వెస్ట్, సో మనం ఇంటర్మీడియట్, డిగ్రీ, సిబిఎస్సి అండ్ సిఎంఏ కాస్ట్ అకౌంట్స్ రిలేటెడ్గా క్లాసెస్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దయచేసి రెఫర్ చేయండి. సో మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ క్లాసెస్ కూడా రన్ చేయడం జరుగుతుంది. సో అండ్ విత్ ఆఫర్డబుల్ ప్రైస్, సో ఆఫర్డబుల్ ఫీజుతో మంచి క్వాలిటీ అకౌంటెన్సీ సబ్జెక్ట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఉంటే దయచేసి నా రిక్వెస్ట్, దయచేసి రెఫర్ చేయండి. అండ్ మన యాప్ కూడా మీకు ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకో ఉంటారు. సో డౌన్లోడ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. సో దయచేసి కాస్త ఎంకరేజ్ చేయండి. రైట్, నెక్స్ట్ సొల్యూషన్లోకి వెళ్దాం. సో స్టేట్మెంట్, ఓకే, సో సొల్యూషన్లోకి వెళ్దాం. సో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ మిస్టర్ ఉదయ్ for the year ending 2020. So 31st December 2020. Particulars, amount. Right. So as it is, so మీ మైండ్లో ఉండాల్సింది ఏంటంటే ఫార్మాట్. సో దీంట్లో మోస్ట్లీ ఫార్మాట్ అనేటువంటి మైండ్లో ఉంటే ఈజీగా సొల్యూషన్స్ చేయవచ్చు. సో క్లోజింగ్ క్యాపిటల్, సో 31
2020 చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి. సో మైండ్లో ఫార్మాట్ ఉంటే చాలు, ఈజీగా మనం 5 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో ఎంత క్లోజింగ్ క్యాపిటల్ మనకు, సో 1,70,000 ఉంది. క్లోజింగ్ క్యాపిటల్ 1,70,000. దీని తర్వాత మనకు కావాల్సింది ఏంటి, యాజ్ ఇట్ ఈస్ డ్రాయింగ్స్. సో దీని తర్వాత డ్రాయింగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ డ్రాయింగ్స్ యాక్చువల్గా ఏంటంటే క్యాపిటల్లో ఇందులో నుంచి మైనస్ చేసుకుంటాం, దాన్ని రివర్స్ చేసుకుంటున్నాం అంతే ఇప్పుడు. సో యాడ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ మనకు ఎంత ఇచ్చాడు, 55,000. సో 55,000. సో యాడ్ చేద్దాం, 2,25,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కావాలి కదా, ప్రాబ్లంలో మెన్షన్ చేశాడా, చెప్పలేదు. సో కాబట్టి లీవ్ ఇట్. తర్వాత అడిషనల్ క్యాపిటల్ 40,000. సో అడిషనల్ క్యాపిటల్ని మైనస్ చేసుకుందాం, మైనస్ అడిషనల్ క్యాపిటల్. సో ఫార్మాట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం వెళ్ళిపోతున్నాం అంతే. ఫస్ట్ వన్నే ప్లస్ వస్తుంది, మిగతావన్నీ మైనస్లే. సో సింపుల్, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి. సో 40,000. కాకపోతే ఫార్మాట్ నేర్చుకొని ప్రాబ్లమ్స్ వింటే ఈజీగా అర్థమవుతుంది. 1,85,000. ఇప్పుడు ఇక్కడికి మనకి ఏమొచ్చిందంటే అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ రావడం జరిగింది. అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్, అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్. ఇది డ్యూరింగ్ ద ఇయర్ అనుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా మధ్యలో జరిగినటువంటి, అంటే 1/1/2020 నుంచి 31/12/2020 మధ్యలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్గా ఈ డ్రాయింగ్స్ని, అడిషనల్ క్యాపిటల్ని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మనకు ఓపెనింగ్ క్యాపిటల్ని మైనస్ చేసుకుందాం. ఇంక ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ అడిషనల్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడా ఉంది. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవ్వలేదు ప్రాబ్లంలో, దర్ ఈజ్ నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, కాబట్టి వదిలేసేయండి. తర్వాత ఇప్పుడు మనం ఓపెనింగ్ క్యాపిటల్ని మైనస్ చేసుకుందాం. ఓపెనింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ క్యాపిటల్ మనకు 1/1/2020. ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు, 2,65,000 ఉంది. సో 2,65,000 డ్రాయింగ్స్. ఓకే, సో ఈ 2,65,000ని మైనస్ చేద్దాం. సో మైనస్ చేస్తే ఇక్కడ మనకు నెగిటివ్ వాల్యూ అనేటువంటి రావడం జరుగుతుంది. సో నో డౌట్, సో విల్ గెట్ నెగిటివ్ వాల్యూ. ఎంత నెగిటివ్ వాల్యూ అంటే 80,000 రూపీస్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. 265,185 0. ఎస్, సో 80,000 రూపీస్ అనేటువంటి నెగిటివ్ వాల్యూ అనేటువంటి రావడం జరిగింది. సో 80,000. ఇప్పుడు నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమని రాయాలి అని అంటే నెట్ లాస్, నెట్ లాస్గా ట్రీట్ చేయాలి. ఎలాగా, మైనస్ వాల్యూ ఎక్కువగా ఉంది, ప్లస్ వాల్యూ తక్కువగా ఉంది. సో ఇక్కడ మైనస్ జనరేట్ అవుతుంది, అందువల్ల మనకిది నెట్ లాస్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ ద ప్రాబ్లం. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. మనకు మెయిన్ ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్ లెవెల్లో 5 మార్క్స్కి వస్తుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో 5 మార్క్స్కి ఈ క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. అండ్ సిబిఎస్ఈ వాళ్ళకి కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీగా స్కోరింగ్ ఉన్నటువంటి టాపిక్ అన్నమాట. ఓకే, రైట్. సో ఇంకొక ప్రాబ్లం కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.